బిగ్ బాస్. సో, నిన్న టాస్క్ ఎంతమందికి నచ్చింది? నాకైతే బాగా నచ్చింది. అండ్ నాకు అభిజిత్ వాళ్ళ సీజన్ గుర్తొచ్చేటట్టు మళ్ళీ చేసిందనమాట. అయితే ఇందులోని హైలైట్స్ ఏంటి అన్న వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం. సో, ముఖ్యంగా ఎపిసోడ్ సీక్రెట్ టాస్క్ ఏదైతే ఉందో మనకిక్కడ దివ్య అండ్ సుమన్ శెట్టి గారు చాలా బాగా ఆడారు. ఎందుకంటే ఎవరికి కూడా దొరకకుండా ఆడడమే కదా సీక్రెట్ టాస్క్ అంటే. సో, ఆ సీక్రెట్ టాస్క్‌ని వీళ్ళు చాలా బాగా ఆడారు. అండ్ ఆడిన తర్వాత కొంతమందికి డౌట్ అయితే వస్తుంది. మీలో ఎవరు ఎక్కడున్నారు? ఎవరున్నారు? రెబెల్ ఎవరో ఉన్నారు అని చెప్పి ఒకళ్ళనొకళ్ళని మీరు ఎవరైతే రెబెల్ అనుకుంటున్నారో బిగ్ బాస్‌కి చెప్పండి అని చెప్పి బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడం జరిగింది. అయితే మనం ఆ రెబెల్ అని చెప్పకముందు వీళ్ళ డిస్కషన్స్ కనుక చూసుకున్నట్లయితే నాకు దివ్య అన్నట్టుంది, లేకపోతే నాకు రీతు అన్నట్టుంది, నాకు తనూజ అన్నట్టుంది అని చెప్పి ఒక్కొక్కరు వాళ్ళ యొక్క ఒపీనియన్స్ బయట పెట్టడం చూసాము. కానీ తీరా బిగ్ బాస్ అడిగేసరికి అందరూ కూడా సాయి అని చెప్పి లేకపోతే పవన్ అని చెప్పడం జరిగింది. అరే హౌస్ మేట్స్ ఇంత ఇల్లాజికల్గా ఎలా ఉన్నారా, వీళ్ళకి డౌట్ వచ్చిన పేర్లైనా పోనీ చెప్పాలి కదా అనుకున్నా. సరే, ఇక్కడ మొత్తం కూడా ఎక్కువ ఓటింగ్స్ మనకి పవన్కి పడడం కూడా జరిగింది. అండ్ పవన్కి పడిన తర్వాత బిగ్ బాస్ ఇక్కడే ఒక చిన్న మెలిక పెట్టాడు. సో, ఓట్లు ఎవరికి ఎక్కువైతే పడ్డాయో వాళ్ళు ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. సో, పవన్ తప్పుకున్నాడు. వెంటనే రీతు ఏం చేసిందంటే తన చేత గొడవ వేసుకోవడం జరిగింది. నువ్వు చెప్పాలి కదా, నువ్వు పవన్ పేరు ఎందుకు చెప్పావు, లేకపోతే నువ్వు ముందే డిస్కస్ చేయాలి కదా, ఇప్పుడు చూడండి పవన్ కెప్టెన్సీ టాస్క్లో లేడు, తను ఆ రేస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అని చెప్పి పవన్ తప్పుకున్నాడు. కాబట్టి రీతుకి నచ్చలా. అలా ఎలా మీరు చేస్తారు, నమ్మించి మోసం చేశారు మీరు, అప్పుడు ఒక పేరు చెప్పారు, ఇప్పుడు ఒక పేరు చెప్పారు, అప్పుడు రెబెల్ ఎవరు అనుకుంటున్నారంటే మీరు అప్పుడు నాతో వేరే పేర్లు చెప్పారు, ఇప్పుడేమో వేరే పేరు చెప్పారు. సో, అందువల్ల పవన్ బయటికి వెళ్ళిపోయాడు అని చెప్పి కాసేపు ఇద్దరు కూడా డిస్కస్ చేసుకున్నారు. తర్వాత తనుజ, నేను అప్పుడు ఒకటే మాట చెప్పాను, ఇప్పుడు ఒకటే మాట చెప్పాను, నేను మాట మార్చలేదు, నీ ఇష్టం అని చెప్పి ఇద్దరు కూడా చిన్న డిస్కషన్ లాగా నడిచింది, వదిలేశారు. అండ్ దాని తర్వాత బిగ్ బాస్ ఇక్కడే అసలైన టాస్క్ ఇచ్చారు. సో, నిన్న మొత్తం ఎపిసోడ్ అంతా కూడా మంచి ఫన్గానే నడిచింది. అంటే మరీ ఎక్కువ ఫన్ అని చెప్పలేము కానీ ఓకేగా నడిచింది. సో, ముఖ్యంగా ఈ లోపల డార్క్ రూమ్ ఏదైతే ఉంటుందో ఆ డార్క్ రూమ్లో ఉన్న ఐటమ్స్ ఏవైతే పెడతారో అవి గెస్ట్ చేయాల్సి వస్తుంది. టేస్ట్ చూసి, స్మెల్ చూసి అండ్ టచ్ చేసి అవేంటో కూడా గెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. సో, ఆ టాస్క్కి సంచాలకుగా సంజన గారిని పెట్టడం జరిగింది. సో, అండ్ ఇక్కడ ఫస్ట్ మనకి తనుజని పంపించడం జరిగింది ఒక్కొక్క టీం నుంచి. సో, అందరూ కూడా లేడీసే వెళ్ళారు. ప్రతి ఉన్న 4 టీమ్స్ నుంచి కూడా లేడీసే వెళ్ళడం జరిగింది. అండ్ లేడీస్ వెళ్ళిన తర్వాత ముఖ్యంగా ఫస్ట్ తనుజ వెళ్ళింది, చాలా భయపడతా వెళ్ళింది. తనకి చీకటి అంటే చాలా భయం అని. సో, లోపలికి వెళ్ళిన తర్వాత దాదాపు అన్నీ చెప్పింది. బట్ ఆ క్యాక్టస్ ప్లాంట్ ఏదైతే ఉందో అది తను చెప్పలేకపోయింది. మామూలుగా అది ఇంట్లో పెట్టుకునేది, మామూలుగా డెకరేటివ్ ఐటమ్ అని చెప్పగలిగింది. కానీ అదేంటన్నది తనకి సడన్గా పేరు గుర్తురాక 4 మాత్రం కరెక్ట్గా చెప్పింది. ఎస్, సూపర్ అనిపించింది. సో, తను బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ రితుని చూస్తే ఒకటి అనిపించింది. రితు వెళ్ళే ముందు నేను ఆడపులిని, నేను అది ఇది అని చేసుకొని, ఎందుకంటే ఇలాంటి డార్క్ రూమ్ సీక్రెట్ టాస్క్లు ఏవైతే ఉంటాయో, అంటే ఇలా గెస్ట్ చేయాలనే టాస్క్లు ప్రతి సీజన్లో మనం చూస్తూ ఉన్నాము. సో, ఆ సీజన్స్ని రీతు బాగా ఫాలో అయిందని అర్థమైంది. సో, అది చూసి మనం కూడా అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ని ఇక్కడ అప్లై చేద్దాము, బాగా అనిపిస్తుంది, మనకి మంచి ఫుటేజ్ దొరుకుతుంది అని అనుకుందాం ఏమో. స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు తను ఏ విధంగా నేను ఆడపులిని, సో నేను వెళ్తాను, నేను టాస్క్ బాగా ఆడతాను అని చెప్పి తను ఏదైతే ధైర్యంగా వెళ్ళడం జరిగిందో, తీరా లోపలికి లోపలికి వెళ్ళేసరికి చాలా భయపడుతున్నట్టు మనకు అక్కడ క్లియర్గా కనిపించింది. పాపం చాలా భయపడింది, అరిచింది, ఏడ్చింది. ఫైనల్గా ఒక 3 అయితే గెస్ట్ చేయగలిగింది. అండ్ దాని తర్వాత లాస్ట్లో నవ్వుతూ ఇంకా బయటికి రావడం జరిగింది. సో, ఇది చూసిన తర్వాతే నాకు తెలిసి చాలామందికి అభిజిత్ వాళ్ళ సీజన్ బాగా గుర్తొచ్చి ఉంటుంది. అక్కడ సోహెల్ ఉన్న అఖిల్ సార్థక్ ఇద్దరు కూడా సేమ్ ఇదే టాస్క్లోని వాళ్ళిద్దరూ వెళ్ళడం కావచ్చు, కథ వేరే ఉంటుంది, మేము లోపలికి వెళ్ళి మామూలుగా ఉండదు, మేము చూసుకొస్తాం, ఆడొస్తామని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా బిగ్ బాస్ ఆ రూమ్లోనే వాళ్ళు భయపడ్డారో, ఆ వీడియోస్ కావచ్చు, అవన్నీ మళ్ళీ తర్వాత హౌస్ మేట్స్కి వేసి చూపించాక కూడా ఎంత ఎంటర్టైన్ అయ్యారో మనందరికీ తెలుసు. సో, ఇక్కడ కూడా సేమ్ రిపీట్ చేద్దామని రితు అనుకుంది. బట్ రిపీట్ చేద్దాం అనుకుంది కానీ రిపీట్ కాలేదు. బట్ ఏంటంటే చాలామందికి అరే వాళ్ళు ఆడినట్టుగా ఎవరు ఆడలేదురా ఈ టాస్క్ అన్నట్టు అనిపించింది. సో, దాని తర్వాత రితు 3 గెస్ట్ చేసింది. అండ్ దివ్య అస్సలు తనకి ఫియరే లేదు, నార్మల్గా వెళ్ళింది, తను కూడా 3 గెస్ట్ చేయగలిగింది అండ్ బయటకు వచ్చేసింది. సో, ఈ టాస్క్లో కూడా ఆరెంజ్ టీమే గెలిచారనమాట. ఎందుకంటే లాస్ట్ టైం టాస్క్లో కూడా ఆరెంజ్ టీం గెలిచారు. సో, ఆ సేవ్ బటన్ ఏదైతే ఉంటుందో ఇమాన్యుల్కి ఇవ్వడం జరిగింది. సో, ఈ వీక్ అంటే ఈ టాస్క్ కూడా మళ్ళీ ఆరెంజ్ టీమే గెలవడం జరిగింది. మళ్ళీ మరొక సేవింగ్ బటన్ ఏదైతే ఉంటుందో మీలో మీరే డిస్కస్ చేసుకొని ఈసారి ఎవరికి ఇస్తారు అని చెప్పిన తర్వాత
అక్కడితో మనకి ఎపిసోడ్ క్లోజ్ అయినట్టు కూడా కనిపించింది. సో నాకు తెలిసి తనుజకి ఇస్తే బెస్ట్. ఎందుకంటే తనుజ ఇప్పటి వరకు కూడా కెప్టెన్ కంటెండర్గా ఆడింది కానీ కెప్టెన్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ఒకవేళ వేరే టీం కనుక గెలిచినట్లయితే ఆరెంజ్ టీంలో ఆల్రెడీ 2 టాస్కులు విన్ అయ్యారు కాబట్టి ఆరెంజ్ టీం నుంచి తీసే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో మోస్ట్లీ తనుజకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఆ సేవింగ్ బటన్ ఏదైతే ఉందో తనుజ తీసుకుంటాదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది మనకి ఈ రోజు ఎపిసోడ్లో చూపిస్తారు. నిన్న ఎపిసోడ్లోని వాళ్ళు డిస్కషన్ చేసుకుంటాము అన్నంత వరకే మనకి చూపించడం జరిగింది కాబట్టి ఈసారి తనుజ తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు కూడా మనకి అనిపించింది. సో ఏదైనా పెట్టిన టాస్కులకి ఆరెంజ్ టీం అనేది లీడ్లో ఉంది. 2 టాస్కులు వాళ్ళే గెలిచారు. అండ్ బ్లూ టీంలోని ఇప్పటికే ఒకరు ఎలిమినేట్ అయిపోయారు. అండ్ పింక్ టీంలో కూడా ఎలిమినేట్ అయిపోయారు. అండ్ ఇప్పటి వరకు కూడా రెబెల్స్ ఎవరు అనేది గెస్ట్ చేయలేకపోయారు సరిగ్గా. సో చూడాలి మరి ఈరోజు బిగ్ బాస్ ఎటువంటి టాస్కులు ఇస్తాడు. సో ఆ టాస్కులు బట్టి ఎవరు రెబెల్ అనేది ఏమైనా గెస్ట్ చేయగలుగుతారా కొంచెమైనా కూడా. ఎందుకంటే ఒకవేళ గెస్ట్ చేస్తే వీళ్ళు కెప్టెన్ కంటెండర్షిప్ నుంచి వీళ్ళు తప్పుకోవాల్సి వస్తుంది. సో చూడాలి. అందరికీ డౌట్ వచ్చింది. నిన్న కూడా దివ్య మీద నాకు డౌట్ ఉంది ఎక్కడో అన్నట్టు పాయింట్స్ రైజ్ చేశారు. ఎందుకంటే దివ్య నైట్ టైం పడుకోలేదు, అటు ఇటు తిరిగిందని చెప్పి నిఖిల్ చెప్పడం చూసాము. సో ఆ పాయింట్ మీద ఏమైనా శ్రద్ధ పెట్టే అవకాశాలు ఉన్నాయా, దివ్యాని నిజంగా తను రెబెలేమో అని చెప్పి ఏమైనా గెస్ట్ చేస్తారా అన్న విషయాలు కూడా ఇంకా తెలియాలి. సో నిన్న టాస్క్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఎస్, ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ని వాళ్ళు ఇవ్వచ్చు. బట్ ఏంటంటే అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయారు అన్నట్టు కూడా మనం చూసాం. ఎందుకంటే ఆ డార్క్ రూమ్ టాస్క్ ఏదైతే ఉందో వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసమే పెడతారు బిగ్ బాస్ కూడా. మరి ఎటువంటి ఎంటర్టైన్మెంట్ కొంచెం అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేసే అంత లేనట్టు కూడా మనకు అక్కడ క్లియర్గా కనిపించింది. రీతు ఏదో ట్రై చేసింది కానీ ఓకే అనిపించింది. రీతు ట్రై చేసినా మనకి అప్పుడు సీజన్స్లోనే బాగుంది కదరా, ఆ టాస్క్లో ఇలాంటి టాస్క్ అప్పుడు పెడితే వాళ్ళు అసలు ఇచ్చి పాడేశారు, మామూలు కంటెంట్ ఇవ్వలేదు అనుకునేటట్టే అనిపించింది. సో వాళ్ళని మించి ఏమి ఇవ్వలేదు అన్నట్టు అనిపించింది. మరి చూడాలి ఇవాళ ఎటువంటి టాస్కులు పెడతారు, ఎవరు కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. సో ఇప్పటి వరకు కెప్టెన్సీ రేస్లో నుంచి తప్పుకున్న వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి? ఆల్రెడీ నిన్న కళ్యాణ్కి అన్యాయం జరిగింది, కళ్యాణ్ని అనవసరంగా తీసేశారు అని చెప్పారు. సో డెమాన్ పవన్ కూడా కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకోవడం జరిగింది. మరి ఈరోజు ఇంకెంతమంది రేస్ నుంచి తప్పుకుంటారు, ఇంకెటువంటి టాస్కులు పెడతారో కూడా మనం కూడా వెయిట్ చేయాలి. సో ఈసారి ఎవరు కెప్టెన్ అవుతారు అని కూడా అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ తనూజ కనుక కెప్టెన్ అయితే హౌస్ ఏ విధంగా మారిపోబోతుంది, ఇంకా హౌస్ మీద ఏ విధంగా విరుచుకుపడుతుంది, ఇంకెన్ని గొడవలు స్టార్ట్ అవుతాయి అన్నది కూడా మనం కూడా వెయిట్ చేయాలి. For more videos like this, subscribe Big TV channel.